నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు అదానీ గారితో అగ్రిమెంట్ అయ్యేది కాబట్టి మొత్తానికి జరగకూడదని బలంగా కోరుకుంటున్నారు. మొత్తానికి మేమేం జరగకూడదని కోరుకోవట్లేదు. నేను విషయం చెప్తున్నా. అదానీతో అగ్రిమెంట్ ఎందుకు అయ్యారో చెప్తున్నాను. నేను 2022లోనే ఆల్రెడీ జీవో ల్యాండ్ అలొకేషన్ చేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవన్నీ కూడా 24లో ఫిబ్రవరి నెలలో రావడం జరిగింది. ఎవరికి? అదానీ గారికి. సో అన్ని వచ్చేసినాయి కాబట్టి అదానీని బ్యాక్ ఎండ్ లో పెట్టి ఈ రోజున గూగుల్ వాళ్ళకు ముందు పెట్టి గూగుల్ మేము తెచ్చినట్లుగా వీళ్ళు చూపించుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు క్లియర్ గా వాటర్ అలొకేషన్, ఇప్పుడు ల్యాండ్ అనేది అదానీ గారి ద్వారా మేము ఇచ్చే ల్యాండ్ తీసుకుంటారు అనుకోండి, మేము కాదను. వాటర్ అలొకేషన్ అనేది వీళ్ళు రాస్తున్న కొన్ని పేపర్లో వస్తున్న దాన్ని బట్టి లేదా కొన్ని మాధ్యమాల్లో వస్తున్న దాన్ని బట్టి సముద్రపు వాటర్ ని డీసాలినేషన్ చేసి యూజ్ చేసుకుంటారని చెప్పి కొన్ని వాటిలో వస్తుంది. కానీ పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి 5 TMC వాటర్ వాళ్ళకి అలొకేట్ చేసినట్లుగా మాకున్న సమాచారం. నిజంగా 5 TMC వాటర్ ఇప్పుడు వరకు ఒక నిమిషం ఆగండి సార్. మీకున్న కన్సర్న్ కి ఇది అప్రిషియేట్ చేయాలి. ముందు అసలు పోలవరంకి ఆలు లేదు, చూలు లేదు, కంప్లీట్ కూడా కాలేదు. థ్యాంక్స్ టు వైసీపీ గవర్నమెంట్, థ్యాంక్స్ టు యూ ఓన్లీ. ఓకే, కాబట్టి ఎలకేషన్ సముద్రం వాటర్ డీసాలినేట్ చేసి యూజ్ చేసుకుంటున్నారా లేదా పోలవరం వాటర్ అన్ని కంగారు పడకండి అన్ని కూడా క్లియర్ గానే. కామన్ సెన్స్. ఒక్క నిమిషం. ఇందాక నుంచి మీరు చెప్పిందంతా విన్నాను. మీరు ఏంటేంటో చెప్తున్నారు. లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడం కోసం ఇదేమంటే చంద్రబాబు లోకేష్ పర్సనల్ ప్రాజెక్ట్ ఏంటి? సెంటర్ లేదా? సెంటర్ ఉందా లోకేష్ కోసమా? సెంటర్ పని చేస్తున్న లోకేష్ కోసమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాదు సెంటర్ గూగుల్ కాదండి. ఒక నిమిషం ఆగండి. మీరు చెప్పిందంతా విన్నాం కదా. సెంటర్ గూగుల్ లోకేష్ గారి కోసం పనిచేస్తాయండి. సెంటర్ గూగుల్ లోకేష్ గారిని ఎలివేట్ చేయడం కోసం పనిచేస్తాయండి. అర్థం లేకుండా ఒక పాలసీ ఉంటుందా? ఒక డేటా పాలసీ ఉంటుందా? సెంటర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదా? పర్మిషన్స్ ఉండవా? కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎలివేట్ చేయడం కోసం ఇవన్నీ తొంగలో దొక్కేస్తారా? కాదు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎలివేట్ చేయడం కోసం వీటన్నింటినీ తొంగలో దొక్కేస్తారా? కాదు, ఇంటర్నేషనల్ టెక్ దగ్గర వస్తుంది, బయటకు వస్తుంది. దానికి రీజనబుల్ గా అడగండి. అర్థం లేకుండా లోకేష్ గారిని ఎలివేట్ చేయడం కోసం గూగుల్ లో రావడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారండి మీరు? లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం దానికోసం సెంటర్ పని చేస్తా, దానికోసం సెంటర్ డేటా పాలసీ మారుతా, దానికోసం సెంటర్ డేటా పాలసీని చేంజ్ చేస్తారా? సెంటర్ డేటా పాలసీలో కూడా చేంజెస్ తీసుకొచ్చారు. అవును, అదే చెప్తున్నాను. అందు గురించే సీక్రసీ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అందు గురించే సీక్రసీ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ డిసెంబర్ లో గూగుల్ తో గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ కి వెళ్ళారు, ఒక సీక్రసీ అగ్రిమెంట్ లోకి వెళ్ళారు. అది గూగుల్ పెట్టినటువంటి కండిషన్. అది ఎందుకు సీక్రసీ అగ్రిమెంట్ ఉంటాయి. అన్ని మీకు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉంటాయి కొన్ని. యూజ్ చేసుకునేటప్పుడు ఎందుకంటే ఒక్క నిమిషం ఆగండి. ఎస్, అవును, గూగుల్ ఎక్స్ట్రా ప్రొవిజన్స్ అడిగింది. గూగుల్ కొన్ని ఎక్స్ట్రా ప్రొవిజన్స్ అడిగింది. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటి వరకు చెప్పింది అన్నాం కదా, వినండి. ఆ ప్రొవిజన్స్ ఇమ్మీడియట్ గా సెంటర్ డేటా పాలసీలో ఆ ప్రొవిజన్స్ లేవు. సెంటర్ డేటా పాలసీలో ఆ ప్రొవిజన్స్ లేవు. కాబట్టి టైం తీసుకొని అప్పటి వరకు ఆ అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవి బయటికి రానివ్వకుండా ఒక్క నిమిషం సెంటర్ నొప్పించి గూగుల్ ఏదైతే అడిగిందో ఆ ప్రొవిజన్స్ ని డేటా పాలసీలో మార్చి ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చారు. రైట్, అంతే తప్ప ప్రతి దాంట్లోనూ పొలిటికల్ లేనా? లోకేష్ ఎలివేట్ చేయడం కోసం డేటా పాలసీ మారుస్తారు. ఎవరన్నా అర్థం ఉండాలి సార్. ఎవరు పొలిటికల్ కామెంట్ మీరు కాదు, నేనేం మాట్లాడలేదు అసలు. కాదు, లోకేష్ ఎలివేట్ చేయడం కోసం సెంటర్ డేటా పాలసీ మార్చుకుంటుందా? మీరు దీనికి సమాధానం చెప్పక్కర్లా. ఎవరు చెప్తే సంపత్ రాజు గారు చెప్తారు, జనసేన రజనీ గారు చెప్తారు. నేను మాట్లాడాను. నేను కూడా అడుగుతాను. నా రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ప్రతి దాన్ని పొలిటికల్ యాంగిల్ ఆడినప్పుడు నేను కూడా అడుగుతా. ఐ టు క్వశ్చన్ యూ.
ఎప్పుడు పాలిటిక్స్ అనా ఎప్పుడు పాలిటిక్స్ అనా ఎప్పుడు పాలిటిక్స్ అనా సంబురాజు ఎప్పుడు మీరు అలా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదు. ఎవరు చంద్రబాబు ఎవరు చెప్పారు? లోకేష్ మాత్రమే ఉండాలి. ఎవరు? మీరే జగన్మోహన్ మీరే రెడ్డి చేసుకున్నారు, ఉండకూడదు. మీరే అది చేతులారా చెప్పారు. చేసుకున్నారు. అన్ని అబద్ధాలే చెప్పారు ఇంత మీరు మాట్లాడిందంతా. ఏం చెప్పాను? యూనిట్ ని తరివేశారు, అమరావతి తరివేశారు, లూలును తరివేశారు, అన్ని చేసి సపోర్ట్ చేసుకుంటారా? Yes, it is our state, it is my state. We need development. We need development. I will question you as well. I too question you. సంబరాజ్ గారు, పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లో సంబరాజ్ గారు. రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు, సంపత్ రాజు అన్న మీరు మాట్లాడారు, సురేష్ గారు. దానికి అర్థం ఉంది. ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. ఈ రాష్ట్రానికి నష్టం చేకూర్చేటట్లయితే యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఐ గాట్ ఎవ్రీ రైట్ టు రిప్రజెంట్ ద పబ్లిక్ ఆఫ్ దిస్ స్టేట్. ఓకే, ఎస్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా క్వశ్చన్ చేస్తాను. ప్రతి దాంట్లో పాలిటిక్స్ ఆయన చెప్తే ప్రతి దాంట్లో పాలిటిక్స్ మాట్లాడు.